రెండు క్వశ్చన్స్ వస్తాయి సురేష్ గారు ఇక్కడ. ఒకటి, బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నది అనుమానం వస్తుంది, ఈ ఇద్దరు ఏమైనా కుమ్మక్కయ్యారా, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా, ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట ఎందుకు మారుస్తున్నారు, సిబిఐ అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు సిట్టింగ్ జడ్జికే పరిమితం అవుతున్నారు. నెంబర్ 1, ఇందులో శిక్షించాల్సి వస్తే ఎవరిని శిక్షించాలి? అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని శిక్షించాలా, లేకపోతే సంబంధిత శాఖ మంత్రిని శిక్షించాలా, లేకపోతే ఆ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించాలి? ఎవరు అంటే ఇప్పుడు శిక్షార్హులు? ఎప్పుడైనా బాస్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది పైన. ఒక కంపెనీలో ఏదైనా అవకతవకలు జరిగితే కంపెనీ హెడ్ ఇస్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్. ఏదో నా క్లర్కు 50 లక్షలు కొట్టేశాడు, మా ఫైనాన్స్ వాడు 30 లక్షలు తీసుకెళ్ళిపోతారంటే అది ఎవరు పట్టించుకోరు. మీరేం చేశారు? మీ ఆడిట్ ప్రొసీజర్స్ కరెక్ట్ ఉన్నాయా? మీరు టైంకి ఎందుకు పట్టుకోలేదు వాళ్ళు? సో గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్. హ్యారీ ట్రూమన్ అని ముందు US ప్రెసిడెంట్ ఉండే ఆయన టేబుల్ మీద ఒక బోర్డు ఉండే, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. అంటే నేను ఎవ్రీథింగ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఓకే, మా వాళ్ళు చేశారు, వాళ్ళ తల మీద వేయడం కాదు, చేస్తారు. ఇప్పుడు చూడండి, అది ఆ గేమ్ రాబోతుంది. నేను చేయలేదు, ఆ ఇంజనీర్కి చెప్పాను, వాడు చేశాడు, నేనేం చేయాలని చెప్తాడు. అదే ఇప్పుడు అంటే 38,000 కోట్ల నుంచి 1,50,000 ఒక ఇంజనీర్ డిసైడ్ చేయలేరు, చీఫ్ ఇంజనీర్ కూడా డిసైడ్ చేయలేరు. ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పొలిటికల్ క్లియరెన్స్ నుంచి వచ్చింది. అసలు డిజైన్ రాంగ్ అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇంకా అదే ఇప్పుడు దానికన్నా నేను డిబేట్ గురించి, ఈ సబ్జెక్ట్ గురించి జగదీష్ రెడ్డి గారికి అడిగాను నేను ఒకసారి, ఇంకో ఛానల్ డిబేట్ క్లియర్గా అడిగాను. మీరు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే నీళ్లు ఒక లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మనం శ్రీశైలం, నాగార్జున సాగర్ అంతా గ్రావిటీ ఫ్లో, అంటే అక్కడి నుంచి వచ్చే నీళ్ళు కిందకి వెళ్ళిపోతుంది, అంటే మళ్ళీ శ్రీశైలంకి వెళ్తుంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వెళ్తుంది, అక్కడ నిండినాక అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది. దాని ముందు మిగతా రిజర్వాయర్, కర్ణాటకలో ఉన్న రిజర్వాయర్లన్నీ అక్కడి నుంచి నీళ్ళు వస్తుంటాయి మనకి, అల్మాటీనా మిగతా ఏదైనా కానివ్వండి. ఇది అది కాదు జరిగింది, ఇది లిఫ్ట్ ఇరిగేషన్. సో మీరేం చేయాలి, పెద్ద పెద్ద పంపులు పెట్టుకొని నీళ్లు పంప్ చేయాల్సి వస్తుంది. మనకు చూపించారు ఇనాగ్రేషన్ టైంలో అన్ని పూజలు చేసి నీళ్లు బయటకు వచ్చిన అందరు టీవీ వాళ్ళు ఒక్కడు కూడా ఈ ప్రశ్న అడగలేదు. బస్సులు పెట్టుకొని మనం అడిగాం దీనికి ఎవడు కడతాడు బిల్లు అని. అప్పుడేం చెప్పారు, యాన్యువల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అంటే ఒక సంవత్సరానికి యాన్యువల్ ఎంత ఉంటుందంటే 13,508 మిలియన్ యూనిట్స్. అంటే ఒక నెలకి ఒక 1,300 మిలియన్ యూనిట్స్ అని పెట్టుకోవచ్చు మనం. 1000 పెట్టుకుందాం, 1000 మిలియన్ యూనిట్లు. లిఫ్టింగ్ దీనికి 100 TMC నీళ్లు లిఫ్ట్ చేయడానికి అండ్ తీసుకురావడానికి. కానీ కాస్ట్ ఆఫ్ పవర్ ఎంత చెప్పారు, ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ దానికి బట్టి ఎస్టిమేట్ ఎంత పెట్టారు మీరు, 3 రూపాయలు. కానీ యాక్చువల్ కడుతున్న అమౌంట్ 6 రూపీస్ 40 పైసలు, 6 రూపాయలు 45 పైసలు కడుతున్నారు. డబుల్. అంటే ఏమైంది, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఈ 13,505 అది ఎవ్రీ ఇయర్ స్పెండ్ అవుతుంది. ఇది ఏదో క్యాపెక్స్ కాదు, ఇది ఆపెక్స్, ఆపరేషనల్ ఎక్స్పెన్స్. క్యాపెక్స్ అంటే మీరు డ్యామ్ కట్టేసారు, అయిపోయింది, మెయింటైన్ చేసుకోవాలంతే. కానీ ఇది రెగ్యులర్గా ఖర్చు పెడుతుంటాం సంవత్సరానికి. ఎవడు కడతాడు ఈ డబ్బులు? ఇప్పుడు మీరు 3 రూపాయలని మీరు ఎట్లా అంచనా వేశారు? మీరు ఎక్కడి నుంచి మీరు 3 రూపీస్ అంటే మ్యాక్సిమం మీకు హైడల్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్ళలో 3 రూపీస్ మీకు యూనిట్ వస్తుంది. కానీ హైడల్ ప్రాజెక్ట్ సంవత్సరం మొత్తం నడవదు కదా, నీళ్ళు ఉన్నప్పుడే డ్యామ్ నడుస్తుంది. సోలార్ కూడా ఇప్పుడు అంత చీప్ కాదు ముందుట్లాగా. సో మీరు ఎట్లా ఎస్టిమేట్ చేశారు దీన్ని? ఎవరు, ఐ మీన్ దిస్ ఇస్ ఎ బ్రేజన్ అటెంప్ట్. అదే CAG కూడా చెప్తున్నారు, బ్రేజన్ అటెంప్టెడ్ కరప్షన్. ఇది ఎందుకంటే ఈ ప్రాణహిత ప్రాజెక్ట్ అని మన అందరికీ తెలుసు. ప్రాణహిత చెవెల్లా ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి వచ్చిన ప్రాజెక్ట్ అది. కానీ ఇది అప్పుడు అది లాంచ్ చేశారు అంతే, కానీ అప్పుడు అన్డివైడెడ్ స్టేట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన స్టేట్ ఇది. కానీ BRS వచ్చిన తర్వాత దీనికి సడన్గా స్పీడ్గా ఏదో ఫుల్ స్పీడ్లో పోతున్నట్ల, అంటే 50 కిలోమీటర్ స్పీడ్లో పోతున్న బస్సును తీసుకెళ్ళి 250 కిలోమీటర్ స్పీడ్లో నడిపిస్తున్నారు వీళ్ళు. మేము చేద్దాం, ఫటాఫట్ ఖతం చేద్దామని చెప్పేసి. దాని వెనక పాలిటిక్స్ ఏముంది, దీనికి సంపాదించిన డబ్బులు ఎక్కడ పోయింది? అన్నిటికంటే డేంజరస్, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తీసుకోలేదు. NGRI వాళ్ళు స్టడీ చేయించారు. ఇప్పుడు మేడిగడ చూసాం మనం, ఒక 2-3 పిల్లర్లు పోయినాయి. NGRI వాళ్ళ స్టడీ రాకముందు, అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళు ఎర్త్క్వేక్ స్టడీ చేస్తారు. అందరు భూకంపాలు వస్తాయి, ఆ రీజన్లో భూకంపం వస్తుంది. ఎప్పుడు మీరు చూసుంటారు, పెద్ద పెద్ద డ్యామ్ ఏరియాలో చుట్టుపక్కల భూకంపం వస్తుంటుంది. ఎందుకంటే మనం నీళ్లు స్టోర్ చేసినప్పుడు గ్రౌండ్ ప్రెషర్ ఉంటుంది దాని మీద. సో అక్కడెక్కడైనా మీకు క్రాక్స్ ఉందనుకోండి, కింద పెద్ద పెద్ద క్రాక్స్ ఉంటుంది, గ్రానైట్ క్రాక్స్ కానివ్వండి, అది ఎర్త్ లోపల మన భూమి లోపలికి వెళ్తుంది. అది కిలోమీటర్ లోపలికి వెళ్తుంది. ఈ నీళ్లు దాని లోపలికి వెళ్ళింది అనుకోండి, అక్కడ డిస్టర్బ్ అవుతుంది, అది దాంతో భూకంపం వస్తుంది మనకి. సో మీరు చూస్తుంటే చాలా మటుకు మన సముద్రాల భూకంపాలు వస్తాయి. మనం అడగొచ్చు, సముద్రాలు ఏముంది,
భూమి లేదు కదా, భూకంపం ఎట్లా వస్తుంది అక్కడ అని, కానీ ఉంది, ఎందుకంటే డెప్త్లో ఉంది అది. అవును. 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ లోపల, తర్వాత సునామీ వస్తుంది దాని తర్వాత. సో భూకంపం అనేది మీరు క్లియరెన్స్ తీసుకోలేదు. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తే సాయిల్ టెస్టింగ్ చేయలేదు, మ్యాండేటరీ అది చేయలేదు. ఆలోచించి ఒక డ్యామ్ కడుతున్నారు మీరు, మేడిగడ్డ లాంటి రిజర్వాయర్ కట్టినప్పుడు సాయిల్ టెస్టింగ్ చేయలేదు మీరు. అంటే దాంట్లో ఎంత లోడ్ పెట్టచ్చు, అది పైల్ ఫౌండేషన్ పెట్టాలన్నా, రెగ్యులర్ ఫౌండేషన్ పెట్టాలన్నా, ఏ ఫౌండేషన్ పెట్టా ఏం తీయకుండా ఎవరో దీని వెనుక, అది మనం ఎవరని మనం ఈజీగా గెస్ చేసుకోవచ్చు. అండ్ కన్సల్టెంట్ కూడా మీరు ఆలోచించండి, ఇప్పుడు మేడిగడ్డ రిజర్వాయర్ మొన్న సింక్ అయినప్పుడు తర్వాత కూడా ఒక కన్సల్టెంట్కి 4 నెలలు ఇచ్చారండి. అండ్ అదే అంటున్నా, మేడిగడ్డ రిజర్వాయర్ కట్టడానికి కన్సల్టెంట్కి ఇచ్చింది 4 నెలలు, యాక్చువల్లీ సంవత్సరం కన్నా ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఎవరికోది జల్దీ ఫినిష్ చేయాలి మాకు, అంటే ఏదైనా 2 సంవత్సరాలు పెట్టి 2 నెలలు చేయవచ్చా మనం ఆ స్పీడ్లో పనిచేయడానికి. అంటే ఏదో డబ్బులు ఎంత జల్దీ అంత జల్దీ సంపాదించుకుంటే మళ్ళీ మా గవర్నమెంట్ ఉంటుందో లేదో అని చెప్పడానికి చేసిన పని ఇది పెద్ద అన్నిటికంటే. అది మళ్ళీ మన ఈ రిపోర్ట్ గురించి మాట్లాడాలంటే సెపరేట్ అయితే ఐ వుడ్ అడ్వైజ్ సెపరేట్ షో దీనికి. ఎందుకంటే మేడిగడ్డ మళ్ళీ ఇంకో స్టోరీ. వీళ్ళేమో ఇనిషియల్ ఏమన్నారు, ఆ కాంట్రాక్టర్ కడతా అన్నాడంట. కాంట్రాక్టర్ చెప్పాను, నేను ఎక్కడ చెప్పలేదు, నాకు ఇచ్చిన డిజైన్ ప్రకారం నేను కట్టాను. యూజువల్లీ మీరు ఒక బిల్డింగ్ కట్టబోతున్నారు, ఇల్లు కట్టబోతున్నారు, మీరేం చేస్తారు, ఆర్కిటెక్ట్ పిలుస్తారు, వాడు డిజైన్ చేస్తాడు. దాని తర్వాత ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ పిలుస్తారు, వాడేం చెప్తాడు, ఇది ఇక్కడ పిల్లర్, ఈ వెయిట్ ఎంత, ఈ రూఫ్ వెయిట్ ఎంత, మొత్తం డీటెయిల్ చేస్తాడు. కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఆ ఇచ్చిన డిజైన్ ప్రకారం కడతాడు. వాడేమంటారు, నాకు ఇచ్చిన డిజైన్ ఇది. ఈ డిజైన్ చేసినారు ఎవరు నాకు అర్థం కావట్లేదు. చాలామంది అంటారు అది పొలిటికల్ డిజైన్ ఉందా అని అడుగుతున్నారు, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఎక్కడ కనిపించట్లేదు దీంట్లో. పాంబన్ బ్రిడ్జ్ కట్టాం మనం, ధనుష్కోడి నుంచి సముద్రం లోపల నుంచి తీసుకెళ్తున్నాం. శ్రీధరన్ గారు ఉన్నప్పుడు అది ఒకసారి కొట్టుకుపోయిన తర్వాత 1960s దాన్ని మళ్ళీ కట్టారు, శ్రీధరన్ గారు కట్టారు, మెట్రో మ్యాన్. అట్లాంటి మన దగ్గర ఉన్న బ్రిడ్జులు, గోదావరి చూస్తున్నాం మనం, రాజమండ్రి కాడ 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఏమైనా జరిగిందండి అక్కడ? ఇక్కడ వరదలు అక్కడ కూడా వస్తుంది కదా, చాలా మటు వరదలు వచ్చింది, దానికోసం మేడిగడ్డ పోయింది అంటున్నారు. అంటే మీరు అన్నిటికీ షార్ట్ కట్ చేసుకున్నారు ప్రొసీజర్స్కి. ఈ సిఏజీ రిపోర్ట్ మీద ఎంక్వైరీ నడిస్తే నేను చెప్పినట్ల జ్యుడిషియల్ కమిషన్ నడవనియండి, బట్ జ్యుడిషియల్ కమిషన్కి ప్రాసిక్యూటింగ్ అథారిటీ లేదు. వాళ్ళు ఈవెన్ ఒకరిని అరెస్ట్ చేయమని కూడా ఆర్డర్ చేయలేరు. వాళ్ళు బహుశా సిబిసిఐడికో వాళ్ళకు ఉంటే స్టేట్ ఏజెన్సీస్కో పోలీస్కి వచ్చేస్తారు రిపోర్ట్. ఆ రిపోర్ట్ రావాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. బహుశా గవర్నమెంట్ చెప్తుంది మీరు 6 నెలలు సబ్మిట్ చేయండి అంటారు, కానీ 6 నెలల తర్వాత వాళ్ళు వచ్చి అంటారు టైం సరిపోలేదు, మాకు టైం సరిపోలేదు, ఇంకా 6 నెలలు కావాలి. కేసీఆర్ గారిని పిలిచాము, ఆయన అంటున్నాడు నేను రాలేని అంటున్నాడు. కేటీఆర్ గారిని పిలిపించాం, ఇరిగేషన్ మినిస్టర్ని పిలిపించాం, ఆయన చీఫ్ ఇంజనీర్ ఎక్కడో పోయిండు, అక్కడ ఆ టైంలో చీఫ్ ఇంజనీర్ కనిపించలేదు, ఇప్పుడు ఆయన అమెరికాకి వెళ్ళిపోయిండు. ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ బయటకు వస్తాయి. ఇప్పుడు కాలయాపన ఎక్కువ డెఫినెట్గా పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది, దీనికి ఒక షార్ట్ స్పెసిఫిక్ టైం పెట్టి ఎంక్వైరీ చేయాల్సింది. ఒక్కొక్క కుంభకోణం మీద సపరేట్ ఎంక్వైరీ పెట్టండి, కానీ ప్రాసిక్యూషన్ ఇమీడియట్గా నడవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ డబ్బులు ఈ కోట్లు సంపాదించింది భారతదేశంలో అయితే లేదండి, ఎక్కడో బయటికి తీసుకెళ్ళి ఉంటారు ఈ డబ్బులు. అది బుర్జ్ ఖలీఫాలో పెట్టారా, సింగపూర్లో తీసుకెళ్ళి పెట్టారా మనకు తెలియదు. అంటే అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావాలి, అక్కడ సిబిఐ కూడా ఏం చేయలేరు. సిబిఐ ఓన్లీ డొమెస్టిక్ క్రైమ్స్కి. రేవంత్ రెడ్డిగా సిబిఐకి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు మీరు అడిగారు, అది మంచి ప్రశ్న. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అంటున్నారు సిబిఐ మా మీద ఎప్పుడు దాడి చేస్తుంటారు, మా మీద చేస్తుంటారు, మా మీద ఎంక్వైరీ బికాజ్ పర్మిషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం, స్పెషల్ పోలీస్ యాక్ట్ సిబిఐ సెటప్ చేశారు. దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ మాడిఫై చేయబోతున్నారు, యూనియన్ గవర్నమెంట్. అన్ని స్టేట్లో వాళ్ళకి బ్లాంకెట్ పర్మిషన్ ఉంటుంది. సో దిస్ షుడ్ బి అ సిబిఐ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్యారలల్గా నడివినండి, కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ నుంచి వచ్చే ఫైండింగ్స్ని ఇమ్మీడియట్గా యాక్ట్ చేయడానికి చేయాల్సింది. ఇది చాలా ఇంపార్టెంట్. అది చూడాలి ఏం జరుగుతుంది అనేది. అది మనం కూర్చొని గెస్ట్ చేయలేం, కానీ అది రేవంత్ రెడ్డి గారి పొలిటికల్ డెసిషన్ మేకింగ్ మీద ఉంటుంది. కానీ ఆయన దగ్గర ఆగుతుందా, లేకుంటే మళ్ళీ సోనియా గాంధీ దగ్గరికి వెళ్తుందా, కేసీఆర్ వెళ్ళి సోనియా గాంధీని కలుస్తారా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారా, కొంచెం స్లో క్వశ్చన్ మార్క్స్. దీంట్లో మన ఇద్దరు ఇంట్రెస్టే బాగుంటుంది. మళ్ళీ మీరు అది వేస్తే నేను దానికన్నా ముందున్న కుంభకోణం, కాంగ్రెస్ కుంభకోణం తీసి బయటపడతాను అని చెప్తే మనందరికి తెలుసు రాజశేఖర రెడ్డి గారితో ఏమైంది, అంతా జగన్తో ఏమైంది మనందరూ తెలుసు. కుంభకోణం ఏం కొత్తదేం కాదు, దానికన్నా ముందు టీడీపీ హయాంలో కూడా వచ్చింది చాలా మటు కుంభకోణాలు. హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న భూమి ఎంత కొనుక్కున్నారు అది ఇది అని చెప్పి అక్కడ కుంభకోణాలు ఉన్నాయి. పొలిటికల్ కరప్షన్ ఇస్ అ రియాలిటీ మన కంట్రీలో. లెవెల్ ఆఫ్ కరప్షన్ చేంజ్ అంతే. సో మన దగ్గర జరిగిన ఇది ప్రజల డబ్బులు అండి, ఇది మీరు నేను పేదోళ్ళు కట్టిన డబ్బులు. ఇది అంతా చాలామంది అంటారు ఇన్కమ్ ట్యాక్స్ 3% మందే కడుతున్నారు, కరెక్టే. కానీ మీరు ఒక సబ్బు తీసుకోండి, ఒక మ్యాచ్ బాక్స్ తీసుకోండి, హోటల్ వెళ్ళి తినండి, ఎక్కడ వెళ్ళినా కానీ మీ మీద జిఎస్టీ పడుతుంది. జిఎస్టీ ఈజ్ ఆల్సో ఎ ట్యాక్స్.
సో పేదోళ్ళు కట్టే ట్యాక్స్ని తీసుకొని ఆ డబ్బులు తీసుకొని మీరు అప్పులు తీసుకొని ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టి దానిలో కుంభకోణం చేసి మీరు డబ్బులు ఎక్కడ తీసుకెళ్లారు చెప్పాలి. అది తేలాల్సి ఈ ప్రశ్న మనం అందరూ అడగాల్సింది. ప్రతి తెలంగాణలో ప్రతి పౌరు అడగాలి. మా డబ్బులు మీరు ఎక్కడ తీసుకెళ్లారు, ఏ దేంట్లో పెట్టారు? ఇది ఒకటే కుంభకోణం, ఇంకా 10 కుంభకోణాలు 15 కుంభకోణాలు ఉన్నాయి. అది సపరేట్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.